డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ పౌరులకు ప్రాథమిక హక్కులు అదే సూత్రాలతో మనిషి సమాజంలో ఎలా ఉండాలో ముందు చూపుతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం చేసి మనిషికి సమాజంలో స్వేచ్ఛ హక్కులు కల్పించారన్నారు. కానీ ప్రస్తుతం దేశంలో పౌరుడి యొక్క మత స్వేచ్ఛను వాక్ స్వాతంత్రాన్ని నిర్బంధిస్తూ ప్రస్తుతం అత్యున్నత పదవుల్లో ఉండి దేశంలో క్షుద్ర రాజకీయాలు నడుపుతున్నారన్నారు. ఇది లౌకిక తత్వ దేశానికి చాలా ప్రమాదకరమన్నారు. దీనిని ముందుగానే మా నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగంపై దాడి జరుగుతుందని తెలిసి ఈ దేశం పౌరులకు హెచ్చరిస్తూ రాజ్యాంగ పరిరక్షకుడిగా నిలబడ్డారన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి 34వ జయంతి ఈరోజు శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ నియోజకవర్గ కార్యకర్తలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఈసీసెల్, ఎస్సీసెల్, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆరాధనీయము. భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు భావితరాలకే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. దేశం ఈరోజు సుభిక్షంగా అభివృద్ధి చెందిందంటే భారత రాజ్యాంగాన్ని ప్రధానపుత్రుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలే దీనికి ప్రధాన కారణము. నేటి ప్రభుత్వాలు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, రాజ్యాంగం మీద ఒక కుట్రపూరితమైనటువంటి విషయం చెప్పడం చాలా బాధాకరము. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ మధ్యకాలంలో కించపరిచిన విధానంగా మాట్లాడిన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు వీళ్ళ యొక్క మనోన్నతిని దెబ్బతీసే విధంగా ఉండడం చాలా ఘోరమైన విషయం. ఈరోజు దీనన్నింటి మీద మనం కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనే మనం గౌరవించి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు దేశ ప్రజలపైన ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.